హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్. నేను మీ కీర్తి. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు మా ఊర్లో అయితే తేరు అన్నమాట, అంటే జాతర అంటారు కదా, అలా అన్నమాట. సో చూసారు కదా, రథంని అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ కొంచెం యూత్ అంతా కలిసి లాగుతుంటారు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎర్లీ మార్నింగ్ వస్తున్న సన్ అండ్ అక్కడ నుంచి ఆ రథం వెళ్తుంటే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఊరంతా వస్తారనమాట తేరుకి. సో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఫెస్టివల్ అనగానే వస్తుంటారు కదా, తేరుకి అయితే ఖచ్చితంగా రిలేటివ్స్ అందరు కలుసుకుంటారనమాట. సో ఇక్కడ మేము కూడా అయితే వచ్చేసాం. ఇక్కడ మా అత్తయ్య, చిన్న అత్తయ్య అండ్ మామూలు నేను, మా బావ అండ్ అందరం కూడా బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నాము. సో చూసారుగా, ఊర్లో ఉన్న యూత్ మొత్తం యూత్ అంటే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇట్లా తేరుని ఇలా ఆగడం అయితే చేస్తారు. తర్వాతకి తేరు అంతా అయిపోయాక స్వామివారిని మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్తారనమాట. గుళ్ళో తీసుకెళ్ళినాక అక్కడ తేరు దగ్గర అంటే రథం దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారనమాట, ప్రసాదాలు అవన్నీ తీసుకొని. సో ఇక్కడైతే మేము శివయ్య దర్శనం చేసుకున్నాము. గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము అండ్ శివయ్య దర్శనం చేసుకున్నాము. సో తర్వాతకి ఇక్కడ స్వామివారిని చుట్టూ అంటే తేరు బయట నుంచి మళ్ళీ గుళ్ళోకి తీసుకొస్తుంటారు కదా, అప్పుడైతే చుట్టూ స్వామివారిని గర్భగుడి చుట్టి ప్రదక్షిణలు చేస్తారనమాట కొంతమంది పట్టుకొని. సో అలా కూడా జరుగుతుంటుంది. చాలా అంటే చాలా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కూడా చాలామంది వచ్చుండే, చాలా క్రౌడ్ ఉండే. సో ఇలా అయితే ఈ వ్లాగ్ కంప్లీట్.